వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. చాలామంది దాన వీర సూర్ణ కర్ణులు ఉంటారండి. రీసెంట్గా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూశాను. ఆ ఐఏఎస్ ఆఫీసర్కి రూ. 1,50,000 పెన్షన్ వస్తుంది. ఆయనతో ఇంటర్వ్యూ చేయాలనుకుని నేను ఆయన రమ్మంటే ఆయన ఆటో బుక్ చేసుకుని, అంటే ఆయన కారు బుక్ చేసుకోకుండా ఆటో బుక్ చేయమని అడిగారు నన్ను. ఏంటి 1,50,000 వస్తుంది కదా, ఆటో ఎందుకు అని అనుకుంటే నేను అనుకున్నాను ఈయన పిసిన, అంటే దానికి దీనికి తేడా ఎంత అని అడిగారు. కారు అయితే రూ. 150, ఆటో అయితే రూ. 90. అయితే ఆటో బుక్ చేయమని చెప్పాడు అన్నమాట ఆయన. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఏంటి, ఈయన 1,50,000 పెన్షన్ వస్తున్నా సరే ఈయన డబ్బులు అది అంటే పిసినారు అనమాట, డబ్బులు దాచుకుంటున్నాడు అనమాట అని. పిల్లలకి ఇవ్వాలేమో అనుకున్నాను. పిల్లలు కూడా బాగా సెటిల్ అయిపోయారు. ఫారిన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు వాళ్ళు. అక్కడ చాలా వాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. ఇది మరి ఎందుకు ఈయన ఇంత పిసినారిగా ఉండాలని చూస్తే, ఆయన ఆటోలో వెళ్తూ, నేను కూడా పక్కన ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది, ఒక 60,000 70,000 విలువటువంటి లైట్లు, ఫ్యాన్లు, పుస్తకాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక స్కూల్కి, ఒక రిమోట్ ఏరియాలో ఒక స్కూల్కి ఆయన డొనేట్ చేశారండి. ఆయనతో పాటు నేను ట్రావెల్ అవుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు మాట, ఇది లైట్లు వచ్చినాయా, ఫ్యాన్లు వచ్చినాయా, పుస్తకాలు ఎక్కడ పెట్టారు, ఇది 60,000 70,000 బిల్ అయింది కదా, క్యాష్ ఇవ్వమంటారా, లేదంటే వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇలా మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన సొంతానికి పిసినారి, ఆయన సొంతానికి 150 90 అంటే రూ. 60 డిఫరెన్స్ ఉంది. ఆయన సొంతానికి ఖర్చు పెట్టుకోలేదు, డబ్బులు దాచేస్తాను అనుకుంటే రూ. 60,000, అలాగా రూ. 60,000 విలువైనటువంటి వస్తువుల్ని ఆయన దానం చేశారన్నమాట అండి. ఇది రకరకాల దానాలు చేయడం, రకరకాలుగా మనుషులు ఉంటారండి. ఇది ఒకరికి గుళ్ళో దానం చేస్తుంటారు, కొంతమందికి పిల్లలు సాయం చేస్తుంటారు, కొంతమంది చదువుకు సాయం చేస్తుంటారు, కొన్ని వాళ్ళు ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కొన్ని భోజనాలు పెడుతుంటారండి, ఫ్రీగా భోజనాలు పెడుతుంటారు, అటువంటి వాళ్ళు సాయం చేస్తుంటారు. కానీ రీసెంట్గా ఒకసారి చూశాను, ఇది హాస్పిటల్లో ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిమోట్ ఏరియాలో ఒక పిల్లోడు డెలివరీ అయ్యాడు. చిన్న పిల్లోడికి ఇబ్బంది ఉంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొస్తే ఆ రకరకాల సమస్యలతో ఆ చిన్నపిల్ల, అంటే ఒక 3 నెలలో 6 నెలల పిల్లోడు చనిపోయాడండి. ఇది అంటే అతనికి సమస్యలు ఉన్నాయి, డాక్టర్లు కాపాడలేకపోయారు, లేటుగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళటానికి అంబులెన్స్ కావాలి, అంబులెన్స్ లేదు ఆ హాస్పిటల్కి. అతను ఏం చేశాడు, పోనీ అతను సొంతంగా అంబులెన్స్ పెట్టుకుందామంటే డబ్బులు లేవు అతనికి. చాలా బీదవాడు అతను ఏం చేశాడు, ఒక సంచిలో ఒక మృతదేహాన్ని పెట్టుకుని దుప్పట్లో చుట్టుకొని అలా బస్సులో తీసుకెళ్ళాడండి, ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళాడు. చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది. ఇది తెలిసి నాకు అనిపించింది అనమాట. ఇది ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్స్కి, గుళ్ళకి ఇస్తుంటారు, చాలా రకరకాల దానాలు ఉంటాయి. కానీ ఇటువంటి వాడు కూడా అంబులెన్స్కో, లేదంటే ఒక ఆటోనో చిన్న వ్యానో ఏమో ప్రొవైడ్ చేశాను కూడా. అంటే హాస్పిటల్కి ఒక అంబులెన్స్ ఉంది, ఆ ఒక్కటే ఉందటండి. చాలామంది 10 ఊళ్ళకి ఉన్నది ఒకటే అంబులెన్స్, అది కూడా చాలా ఎక్కడో దూరంగా ఉంది. ఇలా జరిగింది. ఇటువంటి దీన్ని ఏమంటారంటే, ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే దానం ఇవ్వాలనుకున్నారో అటువంటి వాళ్ళు, ఇటువంటి బీద పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి తగిన సాయం చేయాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి. స్టూడెంట్స్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చాలా దూరంగా ఉంటుంది. అటువంటి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయొచ్చు. లేదంటే ఇటువంటి అంటే అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి, వాళ్ళైతే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.